హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు సెవెంత్ ప్రాబ్లం అనమాట. అంటే సెవెంత్ క్లాస్ సెవెంత్ చాప్టర్ కంపేరింగ్ క్వాంటిటీస్లో 7.1 ఎక్సైజ్ సెవెంత్ సమ్. వచ్చిన క్వశ్చన్ చదువుదాం ఒకసారి. ఇన్ ఏ సిటీ 30% ఆర్ ఫీమేల్స్, 40% ఆర్ మేల్స్ అండ్ ద రిమైనింగ్ ఆర్ చిల్డ్రన్. వాట్ పర్సెంట్ ఆర్ చిల్డ్రన్? అంటే ఒక సిటీలో అంట ఫీమేల్స్ అంట 30% ఉన్నారు, మేల్స్ అంట 40%, రిమైనింగ్ ఎంతైతే ఉందో అదంట చిల్డ్రన్ అంట. అలాంటప్పుడు వాటి చిల్డ్రన్ యొక్క పర్సంటేజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ సిటీ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫీమేల్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 30% ఇచ్చాడు. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మేల్స్ ఇన్ ఏ సిటీ, ఆ సిటీలో మేల్ యొక్క పర్సంటేజ్ 40 ఇచ్చాడు. ఏ సమ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ మేల్స్, ఆ మేల్స్కి ఫీమేల్స్ యొక్క పర్సంటేజ్ సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 30% ప్లస్ 40% ఈజ్ ఈక్వల్ టు 70% అనమాట. అంటే మేల్స్ ఫీమేల్స్ కలిపి ఎంత ఉన్నారు? 70%. అంటే రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే రిమైనింగ్ 100%. అంటే ప్రతిదీ కూడా మనం 100%తో కంపేర్ చేసుకున్నాం కాబట్టి 100 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 30%. ఇది పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ సిటీ ఈజ్ ఈక్వల్ టు 30%. అంటే ఫీమేల్స్ 30%, మేల్స్ 40%, రెండు కలిపాం 70 వచ్చింది. 100లోని సబ్ట్రాక్షన్ చేసాం 30 వచ్చింది. అది చిల్డ్రన్ యొక్క పర్సంటేజ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.